హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్పైసీ పెప్పర్ ఎగ్ రైస్ అండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకొనేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే మంచి అరోమా ఉంటుంది. ఈ మెజర్మెంట్ అంతా కూడా నేను ఒక గ్లాసు రైస్ అనేది ముందుగానే చేసి తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టి పెట్టుకున్నాను. ఎప్పుడు కానీ మనం రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. కాబట్టి నేను ఒక గ్లాసు రైస్ అనేది 2 గ్లాసెస్ వాటర్ పోసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో, అంటే స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా మనము ఆనియన్, పుదీనా ఆకులు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకునేసి నేను 8 ఎగ్స్ అనేది తీసుకున్నానండి. 8 ఎగ్స్ అనేది తీసుకునేసి వాటిని కూడా పగలగొట్టి ఈ ప్యాన్లో వేసుకున్నానండి. మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత మనము ఈ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ మనం స్టార్టింగ్లో చేస్తాం కదండి, అలా కాకుండా మనం లో ఫ్లేమ్కు అనేది చేంజ్ చేసుకోవాలండి. నేను మీడియం ఫ్లేమ్లో స్టార్టింగ్లో చేశాను కనుక నేను లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ ఎగ్స్ అనేది వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత స్పైసీనెస్ కోసము నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోకుండా పెప్పర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, కాబట్టి మనము పెప్పర్ అనేది యూజ్ చేస్తే హెల్త్కి చాలా మంచిదండి. 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకున్నాను. తర్వాత గరం మసాలా అనేది 1.5 టేబుల్ స్పూన్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది ఆల్రెడీ వేసానండి, కొంచెం తక్కువ అవుతుందనేసి మళ్ళా కూడా వేస్తున్నాను. ఇలాగా వేసిన తర్వాత మనము లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకున్నాం కనుక ఈ విధంగా ఎగ్స్ అనేది వేసిన తర్వాత నెమ్మదిగా మనం కలుపుకోవాలండి. ముందుగా ఆరబెట్టిన ఈ రైస్ను కూడా ఈ విధంగా ఎగ్ అయిన తర్వాత ప్యాన్లో మనము వేసుకోవాలండి. మళ్ళా మనము ఫ్లేమ్ను లో టు హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ రైస్ అంతా కూడా మనము ఆరబెట్టిన రైస్ అంతా కూడా ప్యాన్లో వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి కొద్దిగా జీలకర్ర పొడి అనేది ఒక చిన్న స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. తర్వాత జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్న కప్పు తీసుకునేసి ఈ విధంగా మనము గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లంచ్ బాక్స్ రెసిపీ అనేది ఎగ్ పెప్పర్ రైస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. హెల్తీ రెసిపీస్ అందించే లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.